కాంపిటేటివ్ వరల్డ్ లో మనకి ఎమర్జింగ్ టెక్నాలజీస్ అనేది ఎంత ఇంపార్టెంట్ గా ఉందో మనందరికీ తెలిసిన విషయమే. తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా ఐటీ డిపార్ట్మెంట్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ కి ఎంత జాబ్స్ ని క్రియేట్ చేస్తుంది, ఎంత ఇంపార్టెన్స్ ఇస్తుంది, ఇవన్నీ మనతో మాట్లాడడానికి ఈ రోజు ఎమర్జింగ్ టెక్నాలజీస్ డైరెక్టర్ రమాదేవి లంక మనతో ఉన్నారు. ఆమెను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. హలో మ్యామ్, నైస్ టు మీట్ యూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అసలు సివిల్ ఇంజనీర్ గా ఉన్నారు కదా. సో సివిల్ ఇంజనీర్ గా ఉంటూ ఒక పక్కన ఇక్కడ ఎమర్జింగ్ టెక్నాలజీస్ కి డైరెక్టర్ గా ఉంటున్నారు. ఏంటి ఇంత డ్రాస్టిక్ ఈ జర్నీకి రీజన్ ఏంటి అసలు? ఫస్ట్ నా జాబ్ అనేది నేను సివిల్ ఇంజనీరింగ్ తోనే స్టార్ట్ చేశాను. స్టేట్ గవర్నమెంట్ లో జాయిన్ అయ్యాను. ఆ తర్వాత ఐటీ బూమ్ లో దట్ లేట్ 90s లో ఎవ్రీబడి వాస్ మూవింగ్ టు ఐటీ అనమాట. టైంలో యాక్చువల్లీ గవర్నమెంట్ కూడా ఆ టైంలో ఒక జియో తెచ్చింది. ఏంటంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా 5 years లీవ్ తీసుకొని ఐటీ రంగంలో పనిచేసి ఎస్పెషలీ యుఎస్ అలా అబ్రాడ్ వెళ్ళి వచ్చి మళ్ళీ జాయిన్ అయ్యి కాంట్రిబ్యూట్ చేయొచ్చు స్టేట్కి అన్నట్టుగా ఆలోచనతో ఒక గవర్నమెంట్ ఆర్డర్ తెచ్చారు. సో దట్ వాస్ రియలీ అ బూమ్ టైమ్. నో బడీ వాంటెడ్ టు మిస్ దట్ బస్ అనమాట. అలా ఉండింది ఆ టైంలో. సో నేను అరౌండ్ లేట్ 90s యాక్చువల్లీ యుఎస్కి వెళ్ళాను. యుఎస్ వెళ్ళి ఐ వర్క్ ఇన్, అంటే ఐ లెర్న్ ఎవ్రీ టెక్నాలజీ అవుట్ దేర్ అనమాట. లైక్ హార్డ్ కోర్ ప్రోగ్రామింగ్ చేశాను డిఫరెంట్ లాంగ్వేజెస్ లో. C++, పర్ల్ ఎవరు చేయరు. పర్ల్ లాంగ్వేజ్ అనేది అది చేశాను. సో అవుట్ ఆఫ్ యువర్ ఇంట్రెస్ట్ యు డన్ ఆల్ దిస్. యా, వర్క్ దేర్ ఫర్ 5 years ఇన్ ద బే ఏరియా అన్నమాట. ఓకే. బే ఏరియాలో వర్క్ చేసి దెన్ ఆ 5 years పూర్తి అవడంతో మళ్ళీ వెనక్కి వచ్చి ఇక్కడ జాయిన్ అయ్యాను. నేను జాయిన్ అయినప్పుడు నేను ఒక డిపార్ట్మెంట్, నేను పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అంటారు నాది. దానిలో అనమాట జాయిన్ అవ్వగానే అప్పుడు వాళ్ళు వాటర్ సప్లై సిస్టమ్ మానిటరింగ్ అని ఎక్సెల్ షీట్లు పెట్టుకొని 100+ మున్సిపాలిటీస్ 12 or 13 ఉండేవి అప్పుడు. అన్నిటి నుంచి తెచ్చి కొలేట్ చేసి చాలా శ్రమ పడేవారు. ద ఫస్ట్ థింగ్ దట్ ఐ డిడ్ వాస్ హౌ టు ఆటోమేట్ దాట్ అనమాట. డిఫరెంట్ మున్సిపాలిటీస్ నుంచి వచ్చిన దాన్ని ఆటోమేటిక్ గా రిపోర్ట్ జనరేట్ చేసి ఎక్కడెక్కడ వాటర్ లెవెల్స్ తక్కువ ఉన్నాయి, ఎక్కడ ట్యాంకర్స్ పంపించాలి, ఆ రిపోర్ట్స్ నేను ఫస్ట్ టైం, అంటే నేను యుఎస్ లో నేర్చుకుని వచ్చింది ఇక్కడ యాక్చువల్లీ అప్లై చేసి చూసాను. ఆ తర్వాత నేను ఆల్మోస్ట్ డిపార్ట్మెంట్ లో ఉన్నవన్నీ ఆటోమేట్ చేశాను. ఆ తర్వాత అంతగా అక్కడ ఐటీ ఎక్కువ లేదు. అప్పుడు అక్కడి నుంచి సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ అని మన రాష్ట్రంలోనే ఉంది. అప్పుడు కంబైన్ రాష్ట్రంలో ఉంది, తెలంగాణలో కూడా. వాళ్ళు ఏంటంటే ఆ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ఒక్కొక్క డిపార్ట్మెంట్ లో ఎక్కడైనా ఐటీ రిక్వైర్మెంట్ ఉంటే వాళ్ళు హెల్ప్ చేస్తారు, అప్లికేషన్స్ డెవలప్మెంట్ కానీ అలా. సో అక్కడ ఎక్కువ అవకాశం ఉంటుంది ఐటీకి అన్నట్టుగా అక్కడ మూవ్ అయ్యాను. అక్కడ కొన్నాళ్ళు చేశాక అది స్టేట్ లెవెల్లో ఏదో కాన్ఫరెన్స్ లో ఇలా నేను చూస్తుండగా నాకు ఎన్ఐఎస్డి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ స్మార్ట్ గవర్నమెంట్ అనేది తెలిసింది అనమాట. అదేంటంటే నేషనల్ లెవెల్లోను స్టేట్ లెవెల్లోను డిఫరెంట్ మినిస్ట్రీస్ కి, డిపార్ట్మెంట్స్ కి ఎక్కడైతే ఆటోమేషన్ కానీ ఐటీ ఎక్కడ వాడొచ్చో అలా అలాంటి రంగంలో అది పనిచేస్తుంది. లైక్ అడ్వైజరీ రోల్ అనమాట. సో అనుకున్నాను ఓకే ఐ కెన్ స్టిల్ గో టు హై, అంటే స్కోప్ ఎక్స్పాండ్ అవుతుంది అన్నట్టుగా అక్కడికి మూవ్ అయ్యి ఆల్మోస్ట్ అక్కడ 10 years డిఫరెంట్ మినిస్ట్రీస్ కోట్ చేసామంటే జనరల్ సివిల్ ఏవియేషన్, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, తర్వాత డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ, మన ఈసీఐఎల్ వాళ్ళ ఎస్ఏపి, అంటే ఇలాంటి వాటిలో అడ్వైజరీ సర్వీసెస్ లైక్ బిగ్ 4 కంపెనీస్ ఐటీ అడ్వైజరీ సర్వీసెస్ ఎలా ఇస్తారో అలా అనమాట. ఎన్ఐఎస్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ స్మార్ట్ గవర్నమెంట్. అక్కడ ఆల్మోస్ట్ చాలా కాలం చేశాక మన ఈ రాష్ట్రం కొత్తగా ఫామ్ అయ్యాక నేను ఈ ఐటీ ఇక్కడ మన ఐటీ డిపార్ట్మెంట్ కి మూవ్ అయ్యాను. సో ఇట్స్ ఆల్మోస్ట్ అరౌండ్ 7 years గా ఇక్కడికి రాగానే టెక్నాలజీ అయితే కొత్త కొత్త టెక్నాలజీస్ వస్తున్నాయి. అప్పుడే ఇండస్ట్రీ 4.0 అనేది స్టార్ట్ అవుతోంది, 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అంటూ. సో మన యాజ్ అ కంట్రీ మనం యాక్చువల్లీ ఇండియా పరంగా కూడా మనం ఎర్లియర్ 3 రెవల్యూషన్స్ మనం వాడుకోలేకపోయాం. ఈధర్ మన ప్రాస్పెరిటీకి కానీ, జాబ్ గ్రోత్ కానీ, ఆటోమేషన్ కానీ, దేనికి we did not really make use of those revolutions. So 4th industrial revolution అనేది డిజిటల్ రెవల్యూషన్ అంటారు. మనకు ఆల్రెడీ మన దగ్గర ఎన్నో ఆర్గనైజేషన్స్, మీ అందరికి తెలిసి ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో ఇలాంటివన్నీ ఆ రంగంలో ఉన్నాయి, టాలెంట్ ఉంది. సో వై డోంట్ వి యాక్చువల్లీ క్యాపిటలైజ్ ఆన్ దిట్ ఆర్ మేక్ యూజ్ ఆఫ్ దిస్ రెవల్యూషన్ అన్న ఆలోచనతో గవర్నమెంట్ కూడా ఎమర్జింగ్ టెక్నాలజీస్ వింగ్ అనేది పెట్టిందన్నమాట. అలా నా ప్రయాణం మొదలైంది. సో ఇప్పుడు ఎమర్జింగ్ టెక్నాలజీస్ కి మీరు యాజ్ అ డైరెక్టర్ ఉన్నారు. సో ఇప్పుడు మీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి? మీరు వచ్చిన తర్వాత మేజర్ డిఫరెన్స్ ఏం కనిపించింది? అదే నేను ఎమర్జింగ్ టెక్నాలజీస్ డైరెక్టర్ గా వచ్చినప్పుడు నిజానికి ఏ రాష్ట్రంలోనూ కానీ మన ఈవెన్ నేషనల్ లెవెల్ మేటీలో కూడా ఎవరు కూడా ఎమర్జింగ్ టెక్నాలజీస్ కి ఏదైనా ఫోకస్ ఏరియాగా చేద్దాము అన్న ఆలోచన ఎవరికి అప్పట్లో లేదు. సో నేను ఇక్కడ జాయిన్ అయిన వెంటనే మా ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ గారు యూ ప్లీజ్ వర్క్ ఆన్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ అన్నారు. సో అప్పుడు టీం కూడా లేదు, నేను ఒక్కదాన్ని యాక్చువల్లీ. సో నేనే సెకండరీ రీసెర్చ్, అంటే నాకున్న కన్సల్టింగ్ ఎక్స్పీరియన్స్ కానీ, టెక్నాలజీ ఎక్స్పీరియన్స్ కానీ అన్ని వాడి విత్ ఇన్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఏ టెక్నాలజీస్ లో ఫోకస్ చేయాలి, ఏవి ప్రపంచంలో ఏవి ఎక్కువగా ఇంపాక్ట్ చేస్తున్నాయి అనేది
రీసెర్చ్ చేసి అప్పుడు యాక్చువల్లీ అప్పుడు మినిస్టర్ గారు మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు డావోస్ వెళ్ళారు. ఆ 1 month టైంలో కూర్చొని మొత్తం ఒక ఒక ఆల్మోస్ట్ ఒక కాన్సెప్ట్ నోట్ లాగా తయారు చేసినాను. వాళ్ళు రాగానే ప్రెజెంటేషన్ ఇచ్చాను. ఈ టెక్నాలజీస్ మనం మీద ఫోకస్ చేయాలి. అప్పుడు నేను ముఖ్యంగా ఆలోచించింది గవర్నమెంట్లో అడాప్ట్ చేయొచ్చు ఎక్కడెక్కడ అని. ఏంటంటే ఒక ఏఐ తీసుకున్నాం, బ్లాక్ చైన్ తీసుకున్నాము. ఒక్కొక్క టెక్నాలజీకి ఒక్కొక్క బలం ఉంటుంది, ఒక స్ట్రెంగ్త్ అంటాం మనం. ఆ స్ట్రెంగ్త్ ఉపయోగించి ఎలాంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయొచ్చు. బ్లాక్ చైన్ తీసుకొని ఫర్ ఎగ్జాంపుల్ ల్యాండ్ రికార్డ్స్ చాలా స్కామ్స్ అవుతూ ఉంటాయి. సో ల్యాండ్ రికార్డ్స్ కనుక బ్లాక్ చైన్ మీద పెడితే ఫేక్ ఇవన్నీ తగ్గుతాయి, ఫేక్ ట్రాన్సాక్షన్స్ అనేవి. అలాంటివి అంటే ప్రపంచంలో వేరే దేశాలు ఎలా చేస్తున్నాయి అవన్నీ ఎగ్జాంపుల్ తీసుకొని కాన్సెప్ట్ నోట్ చాలా ఇంప్రెస్ అయ్యారనమాట. ఇంప్రెస్ అయ్యి ఓకే ప్లీజ్ గో హెడ్ అన్నారు. ఆ తర్వాత అలా మొదలైంది స్కోప్. అంటే ఇంకా ఇట్స్ ఎ లెర్నింగ్ ప్రాసెస్ కదా, ఇంతకుముందు ప్రెసిడెన్స్ లేదు, ఎవరు చేయలేదు. సో అలా చేస్తూ ఉండగా ఓకే ఈచ్ టెక్నాలజీకి మనకి ముఖ్యంగా ఒక పాలసీ ఫ్రేమ్వర్క్ అనేది కావాలి. అంటే దాన్ని ఏం చూస్తామంటే గవర్నమెంట్ వేటి మీద ఫోకస్ చేయొచ్చు, ఎన్నో ఉంటాయి ఒక టెక్నాలజీ అంటే. సో బట్ ముఖ్యంగా కీ పిల్లర్స్ అంటాం, వాటిని ఏవి ఈచ్ టెక్నాలజీకి డిఫరెంట్ ఉంటాయి. సో దేని మీద ఫోకస్ చేయాలనేది పాలసీ ఫ్రేమ్వర్క్స్ అంటూ మొదలెట్టాము. సో బ్లాక్ చైన్ చేసాము, డ్రోన్స్ కి అలా చేసాము, థర్డ్ ఏఐకి, మొత్తం ఈ 6 ఏళ్లలో ఆల్మోస్ట్ 6 ఫ్రేమ్వర్క్స్ దాకా ఈచ్ టెక్నాలజీకి చేసుకుంటూ వచ్చాం. ఆ ఫ్రేమ్వర్క్స్ అప్పుడు చేస్తున్న క్రమంలోనే గవర్నమెంట్ అడాప్షనే కాదు, మనకి ఎకో సిస్టమ్ కూడా డెవలప్ చేయాలి. ఎందుకంటే గవర్నమెంట్ లో అడాప్ట్ చేయాలంటే కంపెనీస్ ఉండాలి, ఆ సొల్యూషన్స్ ఆఫర్ చేసే సంస్థలు ఉండాలి. సో అలాంటి ఎక్స్పర్టీస్ చేయడానికి గవర్నమెంట్ ఏం చేయాలి, స్కిల్లింగ్ చేయాలి, రీసెర్చ్ చేయాలి, ఇన్నోవేషన్ చేయాలి, అలా అన్నమాట. అలా చేసుకుంటూ ఒకటి పాలసీ ఫార్ములేషన్, ఒకటి సెకండ్ లివరేజింగ్ దోస్ టెక్నాలజీస్. ఆ టెక్నాలజీస్ మన డిపార్ట్మెంట్స్ లో ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి ఎక్కడ వాడొచ్చు, లివరేజింగ్ దోస్ టెక్నాలజీస్ టు సాల్వ్ ప్రాబ్లమ్స్ ఆన్ ద గ్రౌండ్. ఈ రెండు ముఖ్య అంశాలుగా ఎమర్జింగ్ టెక్నాలజీస్ కీ రెస్పాన్సిబిలిటీస్ గా అయ్యాయి. తెలంగాణ గవర్నమెంట్ నుంచి ఎలాంటి ఐడియాలజీ ఉంది, అంటే ఫ్యూచర్ ఇంకా ఎలా ఉండబోతుంది అని అంటారు? ఏం ప్లాన్స్ నడుస్తూ ఉన్నాయి అసలు మరి స్టూడెంట్స్ కి కానివ్వండి, లేకపోతే ఈ ఎమర్జింగ్ టెక్నాలజీని యూజ్ చేసుకొని ఎంతవరకు యూజ్ చేసుకోవచ్చు అంటారు? ఐఎమ్ గ్లాడ్ దట్ యు ఆస్క్ దిస్ క్వశ్చన్. ఎందుకంటే జస్ట్ ఇంకో వారం రోజుల్లో మనకి గ్లోబల్ ఏఐ సమ్మిట్ అని ఉంది, మీరు వినే ఉంటారు, September 5th and 6th అని. సో ఏంటంటే ముఖ్యంగా అదేంటంటే ఇప్పుడు ఈ టెక్నాలజీస్ అన్ని చెప్పాను కదా, దానిలో ముఖ్యంగా మీ అందరికి తెలుసు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ప్రతి రంగాన్ని అది ఇంపాక్ట్ చేస్తోంది. సో అండ్ ఈవెన్ మన ద వే వి అంటే ఎలా జీవిస్తామో మనం, ద వే వి లివ్, ద వే వి వర్క్, ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ టు బి చేంజ్ బికాస్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. దానికి ఒక రకంగా మనం సిద్ధపడి ఉండాలి. రెండోది ఇప్పుడు వేరియస్ రిపోర్ట్స్ కూడా ఏమంటున్నాయంటే మన ఇండియా వుడ్ బికమ్ అ టాలెంట్ హబ్ అని ఫర్ ద వరల్డ్ అనమాట, నాట్ జస్ట్ ఇన్ ఏఐ బట్ ఇన్ టెక్నాలజీ అంటే. ఈవెన్ ఎవరు ఈయన మన మెకిన్సీ పార్ట్నర్ బాబ్ స్టెఫ్నెల్ అని, ఆయన హీ సెడ్ దట్ year and a half బ్యాక్ ఏంటంటే 20% ఆఫ్ ద వర్క్ ఫోర్స్ విల్ బి ఫ్రమ్ ఇండియా అని. సో అంటే అంత అవకాశాలు ఉన్నాయి. సో ఆ రకంగా ఇప్పుడు అది నేను గ్లోబల్ ఏఐ సమ్మిట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఆపర్చునిటీని మనము లివరేజ్ చేసుకోగలగడం, అంటే యూజ్ చేసుకొని మన అంటే ఒక రకంగా ఏంటంటే ఈ టెక్నాలజీ వల్ల ఏమేమి ఆపర్చునిటీస్ ఉన్నాయో వాటిని ఉపయోగించుకుంటూ ముందుకెళ్ళాలి. దానికి ఈ మన గవర్నమెంట్ ఏంటంటే గ్లోబల్ ఏఐ సమ్మిట్ అనేది ఆర్గనైజ్ చేశారు. ఈ మేము లీడర్ అంటే థాట్ లీడర్స్ అంటాం, ఎవరైతే ఈ రంగంలో చాలా అంటే లైక్ దే కెన్ రియలీ థింక్ ఆఫ్ వేర్ ఏఐ ఈస్ గోయింగ్ టు లీడ్, ఎక్కడికి తీసుకెళ్ళబోతోంది, ఫ్యూచర్ ఎలా ఉండబోతోంది. అఫ్కోర్స్ ఎవరు ఫ్యూచర్ ప్రొటెక్ట్ చేయలేరు అనుకోండి, బట్ అట్లీస్ట్ వాళ్ళకున్న పరిజ్ఞానంతో ఈ టెక్నాలజీ ఏ దిశగా వెళ్తోంది కొంతవరకు అంచనా వేయగలుగుతారు. వాళ్ళు యాక్చువల్లీ ఆర్గనైజేషన్స్కి అడ్వైస్ ఇస్తున్నారు, సిఇఓ సిఎక్స్ఓస్కి అడ్వైస్ ఇస్తున్నారు. ఏఐ ప్రాక్టీషనర్ ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే చాలా ఈవెంట్స్ అవి జరుగుతూ ఉన్నాయి, బట్ మా ఉద్దేశం ఏంటంటే అసలు ఏఐ ఎక్కడ వాడబడుతోంది, ఎలా వాడచ్చు, యూస్ కేసెస్ అనేది దాని మీద ఫోకస్ చేద్దామని. అండ్ స్కిల్లింగ్ ఇస్ అనదర్ ఏరియా. మీరు అన్నట్టు ఒకటి నేను చెప్పదలుచుకోవాలంటే, మీరు స్టార్టింగ్ లో కూడా అన్నారు ఏం జాబ్స్ క్రియేట్ చేయగలుగుతున్నాం అనేది. జాబ్స్ క్రియేట్ చేయడం కన్నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన స్టూడెంట్స్ ని ఎలా ఎంప్లాయబుల్ చేయగలుగుతాం, అంటే వాళ్ళు చదివిన చదువుకి వాళ్ళకి కావాల్సిన స్కిల్స్ ఇచ్చి వాళ్ళు ఏ ఉద్యోగానికైనా అప్లై చేసుకుంటే ఉద్యోగం వచ్చేది. ఇప్పుడు రైట్ నౌ మీ అందరికి తెలిసింది ఏంటంటే మన ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి స్టూడెంట్ వస్తున్నారు, బట్ వాళ్ళు జాబ్ అప్లై చేయడానికి వాళ్ళకి కావాల్సిన స్కిల్ సెట్. ఒక ఇండస్ట్రీ వైపు ఏమంటుంది, మా దగ్గర జాబ్స్ ఉన్నాయి, మాకు కావాలి స్కిల్స్ అంటే స్కిల్ పర్సన్ మాకు కావాలంటుంది, బట్ అక్కడ వచ్చే స్టూడెంట్స్ వీళ్ళ స్కిల్ సెట్ కి మీట్ అవ్వట్లేదు, మ్యాచ్ అవ్వట్లేదు. ఎగ్జాక్ట్లీ. సో ఆ గ్యాప్ ని మనం అడ్రస్ చేయగలగాలి ఈ ఎమర్జింగ్ టెక్నాలజీస్. అది ముఖ్య ఉద్దేశం.
మేము డిఫరెంట్ పార్ట్నర్స్ తో స్కిల్లింగ్ ప్రోగ్రామ్స్ అని ఇంకో ఆర్గనైజేషన్ ఉంది మాకు, తెలంగాణ అకాడమీ ఆఫ్ స్కిల్స్ అండ్ Okay. నాలెడ్జ్. సో వాళ్ళ ద్వారా మేము డిఫరెంట్ ప్రోగ్రామ్స్ కాలేజెస్ లో డిఫరెంట్ టెక్నాలజీస్ వీటన్నిటికీ తీసుకెళ్తున్నాము. సో ఈ సమిట్ లో నేను మళ్ళీ సమిట్ కి వస్తున్నాను. సమిట్ లో ఏంటంటే మనకి ఈ రకరకాల రంగాల్లో ఏం జరుగుతోంది, ఎలా జరుగుతోంది, ఏఐ ఏ దిశగా వెళ్తోంది, మనం మన వైపు నుంచి ఏం చేయాలి అంటే సో గవర్నమెంట్ కూడా ఏఐ తో ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది, దాన్ని మనం పాజిటివ్ గా ఎలా యూజ్ చేసుకోవచ్చు, అండ్ దానికి జాబ్స్ ఎలా క్రియేట్ చేస్తాం అన్నది ఈ సమిట్ లో, ఈ ఏఐ సమిట్ లో మనం జాబ్స్ ఎలా క్రియేట్ చేస్తాము అని కాదు అగైన్, బట్ ఏ రంగంలో ఉద్యోగ అంటే ఎలాంటి స్కిల్ స్కిల్ సెట్ కావాలి, దానికి మనం ఏ రకంగా మన వాళ్ళని తయారు చేయాలి. ఓకే. సో మీరు ఇప్పుడు స్కిల్ సెట్ గురించి ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ గురించి అంటూ ఉన్నారు కదా, ఇది ఇంతకు ముందు కూడా చాలా మంది మాట్లాడుతూ ఉండే. సో ఎవరైతే ఇంజనీరింగ్ కాలేజెస్ నుంచి వస్తూ ఉన్నారో వాళ్ళకి ఆ ఇండస్ట్రీకి రీచ్ అవ్వడానికి అసలు అది మ్యాచ్ అవ్వట్లేదని ఇప్పుడే మీరు అంటున్నారు కదా. సో ఈ మధ్యలో గ్యాప్ ని మనం ఫిల్ చేయాలి అని అంటే ఏం చేయాలంటారు మీరు వాళ్ళకి ఇచ్చే? ఒకటి ఫోకస్డ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ చేయాలి. ఇప్పుడు ఏఐ తీసుకున్నాము, డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ ఉంటాయి. ఇప్పుడు హై లెవెల్ అల్గోరిథమిక్ మోడల్ ఉంటుంది, డేటా అనోటేషన్ ఉంటాయి. సో ఆ డిఫరెంట్ జాబ్ రోల్స్ ఉంటాయి. ఆ జాబ్ రోల్స్ కావాల్సిన స్కిల్ సెట్స్ కి ఫోకస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఒకటి ఇవ్వాలి, నెంబర్ 1. సెకండ్, జస్ట్ థియరిటికల్ ఇస్తే సరిపోదు, హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. దానికి 2 రకాలుగా మనం చేసుకోవచ్చు. అంటే యూనివర్సిటీస్ లో కానీ కాలేజెస్ లో కానీ కొత్త కాన్సెప్ట్ ఏంటంటే ఇండస్ట్రీ నుంచి ప్రొఫెసర్స్ ఆఫ్ ప్రాక్టీస్ అంటారు. వాళ్ళకి Okay. ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ ని అలాంటి ఉన్న వాళ్ళని వాళ్ళు ఎంగేజ్ చేసుకొని హ్యాండ్స్ ఆన్ ప్రాజెక్ట్స్ మీద స్టూడెంట్స్ వర్క్ ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఫర్ స్టూడెంట్స్ అంటారు. థర్డ్, ఇంటర్న్షిప్స్. ఇంటర్న్షిప్స్ Yeah. కూడా ఏదో మన వాళ్ళు చాలా మంది ఏదో ప్రాజెక్ట్ చేసామని సబ్మిట్ చేసేస్తారు. అలా కాకుండా యాక్చువల్ ప్రాజెక్ట్స్ తీసుకొని ఇంటర్న్షిప్ డిఫరెంట్ కంపెనీస్కి వెళ్ళి అలా చేస్తే ఆ ఎక్స్పోజర్ ఉండి ఆ హ్యాండ్స్ ఆన్ ఇది వస్తుంది. ఇప్పుడు ఎస్పెషల్లీ మీరు గ్లోబల్ సమిట్ గురించి మాట్లాడుతూ ఉన్నారు కదా. సో ఈ గ్లోబల్ సమిట్ త్రూ ఏఐ సమిట్ ద్వారా ఎస్పెషల్లీ గవర్నమెంట్ కి ఏం వస్తుంది, అండ్ గవర్నమెంట్ త్రూ మన స్టేట్ కి అసలు ఏం జరుగుతుంది అంటారు? ఇప్పటికైతే మన రాష్ట్రం అన్ని రాష్ట్రాల కన్నా ఏఐ అనే దానిలో కొంచెం ముందంజ ఉంది. ఒక రకంగా గవర్నమెంట్ లో అడాప్షన్ అయితే కానీ, అవగాహన కానీ, మనం చేసే ప్రాజెక్ట్స్ కానీ, తెలంగాణ ఈజ్ యాక్చువల్లీ లీడింగ్ ఇన్ ఏఐ. సో మన మినిస్టర్ గారు వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, మా ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారి ఉద్దేశం ఏంటంటే, హైదరాబాద్ షుడ్ బికమ్ ది ఏఐ క్యాపిటల్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ స్టెప్ ఇస్ ఏఐ క్యాపిటల్ ఆఫ్ ద గ్లోబ్ అన్నట్టుగా ఉంది ఆయన ఉద్దేశం. మన హైదరాబాద్ ని ఆ లెవెల్ కి తీసుకెళ్ళగలగాలని. సో అందుకోసమే ఇప్పుడు గ్లోబల్ ఏఐ సమిట్ చేస్తే నేను ఇందాక అన్నట్టు వి గెట్ ద ఎక్స్పోజర్. అంటే ఏం జరుగుతుంది అంటే పెద్ద పెద్ద థాట్ లీడర్స్ వస్తారు, వాళ్ళ దగ్గర నుంచి ఓకే మేము ఆల్రెడీ ఇది చేస్తున్నాము, సో వాట్ ఎల్స్ డూ వీ నీడ్ టు మేక్ హైదరాబాద్ యాజ్ ద గ్లోబల్ క్యాపిటల్ అనేది చర్చించి దాని నుంచి వాళ్ళ ఇన్పుట్స్ తీసుకొని ఆ పరంగా మా పాలసీ అవసరమైతే పాలసీ ఫ్రేమ్వర్క్స్ కానీ, రకరకాల ప్రోగ్రామ్స్ కానీ, ఇనిషియేటివ్స్ కానీ దానికి తగ్గట్టుగా మేము డిజైన్ చేస్తాం అదే మన హైదరాబాద్ ని ఆ రంగంలోకి తీసుకెళ్ళాలి. సో ఇప్పుడు ఈ టెక్నాలజీ అనేది చాలా ఫాస్ట్ గా వెళ్తుంది, అంతే ఫాస్ట్ గా అందులో పాజిటివ్ ఉంది, నెగిటివ్ కూడా ఉంది. సో ఈ పాజిటివిటీని యూజ్ చేసుకొని ఇంకా డెవలప్ అవ్వాలి అని అంటే, స్టేట్ డెవలప్ అవ్వాలి అని అంటే మీ త్రూ ఎంతవరకు జరిగింది ఇప్పుడు దాకా, అండ్ ఏంటి ప్లాన్ చేస్తున్నారు నెక్స్ట్? అదే నేను అన్నట్టు ఇప్పుడు మనము మన ప్రభుత్వంలో రకరకాల ప్రాజెక్ట్స్ చేసాము ఒక్కొక్క ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మేము చేస్తున్నది ఏంటంటే టిఎస్ నాబ్ అంటే నార్కోటిక్స్ బోర్డ్ తో ఒక ఏఐ టూల్ డెవలప్ చేస్తున్నాం. ఓకే. ఏదంటే ఇప్పుడు మీకు అందరికి తెలుసు డ్రగ్స్ అబ్యూస్ అనేది చాలా ఉంది మన రాష్ట్రంలో, వేరే రాష్ట్రాల్లో కూడా. సో వాళ్ళు ఏమడిగారంటే ఒక ఏఐ టూల్ చేసిస్తారా ఏంటంటే, పిల్లలు చాలా చిన్న పిల్లలు కూడా నిజంగా చూస్తే కూడా చాలా బాధేస్తుంది, వాళ్ళు అడిక్ట్ అయిపోతారు. సో పేరెంట్స్ కి టీచర్స్ కి వాళ్ళు ఎడిక్ట్ అయ్యారు అని తెలిసేసరికి చాలా లేట్ అయిపోతుంది. సో వాళ్ళు ఏమడిగారంటే ఒక టూల్ ఉండాలి, క్వశ్చనేర్ ఉంటుంది, సింపుల్ క్వశ్చనేర్. ఆ క్వశ్చనేర్ లో వాళ్ళు ఎవరికి చూపించక్కర్లేదు, వాళ్ళ పేరెంట్ కానీ టీచర్ కానీ ఆ అబ్బాయి కానీ అమ్మాయి కానీ వాళ్ళ బిహేవియరల్ ప్యాటర్న్స్, అంటే ఇప్పుడు వాళ్ళు ఒక్కళ్ళే ఉంటున్నారు రూమ్ లో, సరిగా చదవట్లేదు, మార్క్స్ సడన్ గా పడిపోయాయి, మనీ ఎక్కువ స్పెండ్, అలా ఏవో ఉంటాయి 6. ఇది వాళ్ళ బిహేవియరల్ ప్యాటర్న్ అబ్జర్వ్ చేయడం కోసం ఈ యాప్ అంటారా? అబ్జర్వ్ కాదు, వాళ్ళంటే క్లినికల్ సైకాలజిస్ట్ అందరితో చేసిన యాప్ కలిసి. సో దానిలో వాళ్ళ ఎస్ నో మేబీ అని ఉంటాయి, అంటే బిహేవియర్ ప్యాటర్న్స్ అనమాట. అంటే ఓకే మా అబ్బాయి ఇలా బిహేవ్ చేస్తున్నాడు, అవి చేస్తే అది ఒక స్కోర్ ఇస్తుంది. ఆ స్కోర్ ని బట్టి వెదర్ దే ఆర్ బియాండ్ అ సర్టెన్ లెవెల్ అడిక్టెడ్ ఆర్ నాట్ అనేది. అంటే హీస్ కన్స్యూమింగ్, అడిక్టెడ్ అను, ఈజ్ కన్స్యూమింగ్ డ్రగ్స్ అని కూడా అనము, బట్ లుక్స్ లైక్ సమ్ పొటెన్షియల్ ప్రాబ్లమ్ ఇస్ దేర్, ప్లీజ్ కన్సల్ట్
ద రెలవెంట్ ఎక్స్పర్ట్స్ అన్నట్టుగా ఇది. సో అలాంటి సోషల్ ఇంపాక్ట్ క్రియేట్ అయ్యి మేము చేస్తాం అన్నమాట. సో మ్యామ్, టైర్ 2, టైర్ 3 సిటీస్ లో కనుక ఏదైనా కంపెనీ స్టార్ట్ చేయాలని అనుకుంటే గవర్నమెంట్ నుంచి వాళ్ళకి వచ్చే హెల్ప్ ఏంటి? అండ్ అక్కడ ఎవరైనా స్టూడెంట్స్ ఈ స్కిల్స్ నేర్చుకోవాలంటే గవర్నమెంట్ నుంచి వాళ్ళకి వస్తున్న హెల్ప్ ఏంటి? ఈ మధ్య మేము చాలా కంపెనీలకి టైర్ 2, టైర్ 3లో సెటప్ చేయడానికి ఎంకరేజ్ చేస్తున్నాము. ఒక ఎగ్జాంపుల్ అంటే ఇవ్వడానికి ఊబర్ అనే కంపెనీ మీరు వినే ఉంటారు. అవును. వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళకి డేటా అనోటేషన్, ఇప్పుడు మనకి ఏఐలో మోడల్స్ కి డేటా కావాలంటే లేబులింగ్ అది చేయాలి. సో ఆ డేటా అనోటేషన్ కి వాళ్ళు యాక్చువల్లీ అబౌట్ 1000 స్టూడెంట్స్ ని ఎంప్లాయ్ చేసుకుంటున్నారు. మేము వాళ్ళకి చెప్పాము, ఈ 1000 మీరు టియర్ 2, టియర్ 3 టౌన్స్ లోనే టార్గెట్ చేయండి అని. సో ఇన్ఫాక్ట్ వరంగల్లో వాళ్ళు ఆల్రెడీ ఇవి ఎంప్లాయ్మెంట్ ఆఫర్స్ ఇచ్చారు. ఓకే. సో ఇస్తున్నారు ఇంకా అన్నమాట, ఇంక్రీజ్ చేస్తున్నారు. సో అలాంటిది అదొకటి. సెకండ్, మేము మా జాబ్ ఫేర్స్ కూడా చేస్తున్నారు. ఇప్పుడు ఈ మధ్య ఒక 2-3 నెలల క్రితం అనుకుంటా తెలంగాణ అకాడమిక్ స్కిల్స్ అండ్ నాలెడ్జ్ అండ్ టాస్క్ అన్నాను కదా, వాళ్ళు యాక్చువల్లీ అన్ని కంపెనీలు పిలిచి అక్కడ జాబ్ ఫేర్ లా పెట్టించారు. నల్గొండ అనుకుంటా, నల్గొండ. సో స్టూడెంట్స్ కి ఒక రకంగా అవకాశాలు వస్తాయి. సెకండ్, ఎలాంటి జాబ్స్ అక్కడ అసలు అవైలబుల్ ఉన్నాయి అనేది కూడా తెలుస్తుంది. సో దానికి తగ్గట్టుగా వాళ్ళు ట్రైన్ అవ్వచ్చు. థర్డ్, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా మేము టియర్ 2, టియర్ 3 అంటే ఒకసారి కంపెనీలు అక్కడ పెట్టాక ఆటోమేటిక్ గా ఆ కంపెనీలు కూడా స్కిల్ టాలెంట్ కావాలి. ఇంకా ఒక రకంగా మేము చాలా మంది కంపెనీలు ఏమంటారంటే, మాకు ఈ స్కిల్ సెట్ ఉంది ఇంతకుముందు అన్నట్టు, నాకు అలాంటి ట్రైన్ స్టూడెంట్స్ కావాలి అంటే మేము యాక్చువల్లీ ఆ ట్రైనింగ్ స్టూడెంట్స్కి ఇచ్చి అలాంటి స్టూడెంట్స్ని కంపెనీలకి ఇస్తున్నాం. సో దిట్స్ అ విన్ విన్ సిచ్యువేషన్. ఒక పక్క మన టియర్ 2 స్టూడెంట్స్కి ఎంప్లాయ్మెంట్ వస్తుంది, వీళ్ళు కంపెనీస్ కూడా వాళ్ళకి స్కిల్డ్ మ్యాన్ పవర్ వస్తుంది. సో ఇలాంటివి ఇన్సెంటివ్స్ పరంగా కూడా సబ్సిడైజ్డ్, అదే మనము ఫెసిలిటీస్ అవి సబ్సిడైజ్డ్ రేట్ లో ఇస్తున్నాము. ఇంటర్నెట్ కనెక్టివిటీ అంతా రెడీగా అలా ఇవ్వడం జరుగుతుంది. ఈ సెక్యూరిటీ గురించి అండ్ డేటా ప్రైవసీ గురించి చాలా ఇంపార్టెంట్ అంటాం కదా. సో ఈ అంటే ఎన్నో న్యూస్ మీరు కూడా చూస్తూనే ఉంటుంటారు. సో గవర్నమెంట్ నుంచి ఎలాంటి కేర్ తీసుకుంటున్నారు మరి? అంటే ఒకటి, అవేర్నెస్ అనేది అందరికీ ఉండాలి. ఈవెన్ మనం ఎంత ఎడ్యుకేటెడ్ వాళ్ళం కూడా మీకు తెలుసు, సైబర్ క్రైమ్ తో మోసపోతుంది ఎంతో మంది. ఈవెన్ సైబర్ సెక్యూరిటీలో పరిజ్ఞానం ఉన్న వాళ్ళు కూడా మోసపోతున్నారు. సో అవేర్నెస్ అనేది ఒకటి, అందరికీ అవగాహన ఉండాలి. అది డేటా ప్రొటెక్షన్ అనేది గవర్నమెంట్ పరంగా ఏంటంటే, మేము ఏదైనా సిటిజన్స్ పర్సనల్ డేటా వాడుతూ ఉంటే దానికి కావాల్సిన నెసెసరీ ప్రొటెక్షన్ మెజర్స్ బోత్ టెక్నాలజికల్ గాను పెడతాము, పాలసీ పరంగాను పెడతాము. మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా డిజిటల్ డేటా ప్రొటెక్షన్ బిల్ అని తీసుకొస్తున్నారు. సో దానిలో యాక్చువల్లీ వాట్ ఆర్ ద డూస్ అండ్ డోంట్స్ అనేవి ఉన్నాయి. సో అది మేము ఏ ప్రాజెక్ట్ అయినా వేర్ పర్సనల్ డేటా వీఆర్ యూజింగ్, పబ్లిక్ డేటా అక్కర్లేదు. మనం ఎక్కడైతే సిటిజన్స్ పర్సనల్ డేటా వాడతామో దానికి వీల్ కంప్లై టు దోస్ రెగ్యులేషన్స్ అన్నమాట. దట్ విల్ టేక్ కేర్ ఆల్. ఇప్పుడున్న స్టూడెంట్ జనరేషన్ మీరు చూసినట్లయితే చాలా ఫాస్ట్ ఉన్నారు అండ్ వాళ్ళకి అంటే చాలా నాలెడ్జ్ కూడా ఉంది టెక్నాలజీ గురించి. సో మీరు పాస్ట్ ఎక్కడి నుంచో లైఫ్ చాలా చేంజెస్ చూస్తూ వచ్చారు కదా ఈ టెక్నాలజీలో. ఇప్పుడు వీళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి, గైడెన్స్ ఏంటి, అసలు వాళ్ళకి ఇంకా ఏం చెప్పాలనుకుంటారు మీరు? ఒక్కోసారి నాకు అనిపిస్తుంది, ఈ జనరేషన్ చూసి జెలస్ కూడా అనిపిస్తుంది. ఎందుకంటే అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి వాళ్ళకి. అంటే మా అప్పుడు ఇంటర్నెట్ కనెక్షన్ లేదు, అసలు ఇన్ఫర్మేషన్ ఏజ్ అనేది మాకు లేదు. ఇప్పుడు ఎవ్రీథింగ్ వాళ్ళకి ఏం కావాలనే ఇన్ఫర్మేషన్ అనేది ఫింగర్ టిప్స్ లో ఉంది. దానికి తగ్గట్టుగా ఇప్పుడు జనరేషన్ కూడా చాలా స్మార్ట్ గా ఉన్నారు. నిజం చెప్పాలంటే మనకున్న సెల్ఫ్ అవేర్నెస్ కున్న ఐ రియలీ గెట్ ఇంప్రెస్ విత్ ద యంగ్ పీపుల్. చాలా బాగా వాళ్ళకి ఏం కావాలి, ఎటు వెళ్ళాలి, చాలా మందికి చాలా క్లారిటీ ఉంది. దట్స్ గుడ్. అండ్ దానికి తగ్గట్టుగా ఆపర్చునిటీస్ కూడా అలా ఉన్నాయి. ఇప్పుడు నేను ఇంజనీరింగ్ చేసినప్పుడు ఒక్క జాబ్ కోసం 10,000 అప్లికేషన్లు వచ్చాయి. ఇప్పుడు నేను ఐటీ రంగంలో ఉన్నాను కనుక అది చెప్పగలుగుతాను. ఇప్పుడు ఐటీ రంగంలో చూస్తే అంటే ఇప్పుడు కొంచెం మార్కెట్ తగ్గింది అనుకోండి, బట్ అదర్వైజ్ ఒక్కొక్కరికి 2-3 మనం వింటూనే ఉన్నాము, 2-3 చాయిసెస్ ఉంటున్నాయి. అండ్ వాళ్ళకి ఒక్క జాబ్ లో ఇఫ్ దే ఆర్ నాట్ హ్యాపీ, దే హ్యావ్ దట్ ఫ్రీడమ్ అండ్ ఆపర్చునిటీ టు మూవ్ టు అనదర్ జాబ్. మా అప్పుడు లేదు, మీకు తెలుసు, మీ పేరెంట్స్ కానీ జీవితకాలం అంతా నేను మారాను కానీ జీవితకాలం అంతా ఒక జాబ్ ఉండడమే పెద్ద ఇదిగా ఉండేది. సో గ్రేట్ ఆపర్చునిటీస్ అండి. దిస్ ఇస్ ద బెస్ట్ టైమ్ టు బి, నేను ఎప్పుడూ చెప్తుంటా స్టూడెంట్, దిస్ ద బెస్ట్ టైమ్ టు బి ఇన్ ఇండియా అండ్ టు లివ్ ఇన్ దిస్ వరల్డ్. అంటే టెక్నాలజీ పరంగా టెక్నాలజీ ఫాస్ట్ గా చేంజ్ అవుతుంది, బట్ తగ్గట్టుగా ఎన్నో అవకాశాలు వస్తున్నాయి. అవకాశాలు తగ్గట్టుగా ఒకప్పుడు నాకు అప్పుడు తెలియదు కానీ ఇప్పుడు గవర్నమెంట్ కూడా చాలా ప్రొయాక్టివ్ గా మన పిల్లలు ఎంప్లాయ్మెంట్ రావాలి, జాబ్స్ రావాలి, దానికి తగ్గట్టుగా కావాల్సిన ఇనిషియేటివ్స్, ప్రోగ్రామ్స్ అవి కూడా చేస్తుంది. ఐ థింక్ దిస్ ద బెస్ట్ టైమ్ ఫర్ స్టూడెంట్స్ ఆర్ ఎనీ యంగ్ పీపుల్ who are actually living on this planet.
బట్ ఓన్లీ థింగ్ ఇస్ దే నీడ్ టు నడ్జ్ దెమ్ సెల్స్ అనమాట. వాళ్ళు కూడా కొంత ఎఫర్ట్ పెట్టాలి కదా నేర్చుకోవడానికి. అది కొంత వాళ్ళు ఎఫర్ట్ పెట్టగలిగితే ఎంతో ముందుకు వెళ్ళిపోతారు అనమాట. సో సో మీ విజన్ లో 10-year హైదరాబాద్ ఎలా కనిపిస్తుంది మరి? అంటే హైదరాబాద్ మీన్స్ తెలంగాణ. అంటే నేను ఎమర్జింగ్ టెక్నాలజీస్ లో ఉంటున్నాను కనుక నాకు ఏంటంటే నా ప్యాషన్ కూడా అది. ఇప్పటికే యాక్చువల్లీ మేము అన్ని స్టేట్స్ కన్నా కంపేర్ చేసి తెలంగాణ ముందుంది. సో ఇదే లీడ్ ని కంటిన్యూ చేస్తూ దిస్ షుడ్ బికమ్ ద గ్లోబల్ హబ్ ఫర్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ అనేది మా మిస్టర్ గారు అంటూ ఉంటారు. ఎస్పెషలీ ఏఐ, ఇట్ షుడ్ బికమ్ ది గ్లోబల్ హబ్ ఫర్ ఏఐ అనేది డ్రీమ్ అన్నమాట. సో hope we achieve that dream and Telangana will be put on the world map in terms of AI. Thank you so much, ma'am. Thanks for your Thank you time. so much. Thank you.